హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా చేపడుతున్నటువంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పరిశీలించడం జరిగింది. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులతో పాటుగా కూడా ముసారాంబాగ్ మూసీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ అర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించడం జరిగింది. మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ విప్ విహెచ్ హనుమంతరావు, మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్, ముసారాంబాగ్ మూసీ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టుల పురోగతిపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరి నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ కూడా లేకుండా నిర్ణీతమైనటువంటి గడువులోగా పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ పూర్తయితే దిల్సుఖ్ నగర్, మలక్పేట, అంబర్పేట్, ఎల్బీ నగర్ వైపు వెళ్లేటువంటి ప్రయాణించేటువంటి వాహనదారులకు ట్రాఫిక్ రద్దీ అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతా ఉన్నారు. మరి ఇదే అంశంలో అయితే మరి సైదాబాద్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి బ్రిడ్జ్, ఇంకా అదే విధంగా ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో వాటి పనులు కూడా పూర్తయితే నగర తూర్పు భాగంలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని అయితే భావిస్తా ఉన్నారు. ఈరోజు ముసారాంబాగ్ బ్రిడ్జ్కు సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ను, అదేవిధంగా చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్, సైదాబాద్ మీద నుంచి పోయేటువంటి బ్రిడ్జ్లకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడం జరిగింది. తొందరలో ఈ పనులు పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తెస్తాం. అతి తొందరలో గౌరవ ముఖ్యమంత్రి గారితో వీటి ప్రారంభోత్సవం చేసుకొని ప్రజల ఉపయోగంలోకి తెస్తాం. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడము, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాలు కలుగజేయడము, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వము, గౌరవ శాసనసభ్యులు, పెద్దలందరి సహకారంతో మరింత హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్కు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కలుగజేసే విషయం లోపల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందుకే ఈరోజు అనేకమైనటువంటి ఒక మంచి ప్రణాళికలతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. दोनों मिनिस्टर्स के साथ एक ब्रिज कंप्लीट हो गया, इसका काम थोड़ा बाकी है. वो एक ब्रिज की डेट का इनाग्रेशन आज शाम तक या कल स्टार्ट कर लेंगे. टेंटेटिवली 15 अगस्त तक वो ब्रिज इनाग्रेशन हो जाएगा सैदाबाद का. इसका थोड़ा काम बाकी है, उसके बाद ये भी इनाग्रेशन कर देंगे.